సింగర్ మంగ్లీకి ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వాహనం ఢీకొట్టింది. శంషాబాద్తోండపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరైంది. తిరిగి అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో హైదరాబాద్ బెంగళూరు రహదారిపై తోడుపల్లి వంతెన వద్ద మంగ్లీ కారును డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. కారులో మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆమె కారు భారీగా డ్యామేజ్ అయినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. మంగ్లీ త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ వార్త తెలిసిన మంగ్లీ ఫ్యాన్స్ మొదట ఆందోళన చెందినా ఆమెకు పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు స్పందిస్తూ మంగ్లీ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కారు ఇండికేటర్ మాత్రమే పగిలింది అని తెలిపారు. కాగా మంగ్లీ ప్రస్తుతం సూపర్ సింగర్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూనే పలు ప్రైవేట్ సినిమా పాటలు పాడుతూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుంది. మంగ్లీ బుల్లితెరలో టీవీ షోలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రస్తుతం తన గాత్రంతో వెండితెరలో వెలుగుతుంది. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు అనేక భాషలలో మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారింది. సింగర్ గా ప్రయాణం ప్రారంభించిన తర్వాత అనతి కాలంలోనే మంగ్లీ టాప్ మోస్ట్ సింగర్ గా మారారు. వరుస హిట్ పాటలతో తనదైన గాత్రంతో ప్రస్తుతం ఉన్న ప్రొఫెషనల్ సింగర్స్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. మంగ్లీ ఇటీవల కాలంలో పాడిన పాటలన్నీ హిట్ అయ్యాయి.